మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్ జానకిపై కోప్పడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు తొయ్యమంటే తొయ్యవు, స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయవు అని కోప్పడుతూ ఉంటే, లేదండి స్టార్ట్ చేస్తానండి అని జానకి అయితే స్టార్ట్ చేయలేక బండిని సరిగ్గా పట్టుకోలేక వదిలేస్తుంది. ఆ బండి అయితే ఇక బురదగుంటలోకి వెళ్ళిపోతుంది. బంగారం లాంటి బండిని బురదగుంటలో పడేసావు కదా అని రఘురామ్ కోప్పడతాడు. అయ్యయ్యో అని జానకి ఇక బాధపడుతూ ఉంటుంది. ఆ బండి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒకతను సైకిల్లో అటుగా వెళ్తూ ఉంటాడు. ఏంటయ్యా మీరిక్కడ అని అడుగుతూ ఉంటాడు. అదిగో బండి చూడు ఎలా పొలంలో బురదలో పడిపోయిందో అని రఘురామ్ చూపిస్తూ ఉంటాడు. కూతురు ఇంట్లో వ్రతం ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని జానకి అయితే రఘురామ్ ఇద్దరు చెప్తుంటే, అయ్యా నా సైకిల్లో వెళ్ళండి అయ్యా, ఆ బైక్ని నేను కడిగి తీసుకొస్తానయ్యా అని చెప్తాడు అతను. సరే ఇంకేం చేస్తాం అని, రా సైకిల్లో వెళ్దాం అని రఘురామ్ చెప్తాడు. ఏమండి ఆగండి, పీటలు ఆచారం అన్నారు కదా అని జానకి పీటలు పట్టుకొని వస్తుంది. రఘురామ్ జానకి ఇద్దరు కూడా ఇక సైకిల్లో రామ వాళ్ళ ఇంటికి వస్తారు. రామ రఘురామ్ ఇంటికి ల్యాండ్లైన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా రామ అని శివరాం అడుగుతూ ఉంటాడు. నాన్న ఎక్కడున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాన్న మీ ఇంటికే వ్రతానికి బయలుదేరి వస్తున్నాడమ్మా అని చెప్తూ ఉంటాడు. అవునా నిజమా బాబాయ్ నువ్వు చెప్తున్నది? నేను ఇందాక అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆ అజ్జ ఏదేదో మాట్లాడింది, ఇప్పుడు నిజంగానే నాన్న వస్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది. వస్తున్నాడమ్మా అని శివరాం అంటాడు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. శౌర్య సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైంది రామలక్ష్మి అని అడుగుతూ ఉంటే, అమ్మ నాన్న కలిసి వ్రతానికి వస్తున్నారు అని రామలక్ష్మి సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అయితే నువ్వు హ్యాపీనే కదా అని శౌర్య అడుగుతూ ఉంటే రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ ఏమైంది రామ అని అడుగుతూ ఉంటే, అంటే వాళ్ళిద్దరూ బలవంతంగా నా కోసం కలిసి వస్తున్నారు. ఈ వ్రతం పూర్తయ్యే లోపల మన ఇంట్లో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కలిసి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళిద్దరూ కలిసిపోవాలి సార్, మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళిద్దరూ కలిసేలా చేయాలి సార్, మీరేం చేస్తారో నాకైతే తెలియదు అని రామలక్ష్మి చెప్తుంది. ఏంటి వ్రతం జరిగే గంటన్నరలోనే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పోయి కలిసి వెళ్ళాలా అని శౌర్య ఇక షాక్ అయి అడుగుతుంటాడు. అవును సార్ అని రామలక్ష్మి అడుగుతుంది. నాకు ఎలాంటి మ్యాజిక్లు రావు రామా, ఇది చాలా కష్టం అని శౌర్య అంటాడు. కుదరదా కష్టమా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, అవును కుదరదంటే కుదరదు, నా వల్ల కాదు అని శౌర్య అంటాడు. అయితే వ్రతం తర్వాత జరిగే కార్యక్రమం కూడా కొంచెం కష్టమే అని రామలక్ష్మి అంటుంది. ఏంటి రమా ఏం మాట్లాడుతున్నావు? వ్రతం తర్వాత జరిగే కార్యక్రమం కోసం నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎంత హోప్స్ పెట్టుకున్నాను అని శౌర్య చెప్తాడు. సార్ వాళ్ళిద్దరూ కలిస్తేనే సార్, లేకపోతే మన కార్యక్రమం గోవింద గోవింద అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని శౌర్య వెంటనే ఐడియా అని అనుకుంటూ ఉంటాడు. ఇక రఘురామ్ జానకి సైకిల్లో రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు. రామారామ అటు చూడు ఎవరు వచ్చారు అని శౌర్య చూపిస్తుంటారు. అమ్మ నాన్న అని ఇద్దరిని కూడా హక్ చేసుకుని లోపలికి రండి అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఏంటి ఇలా సైకిల్పై వచ్చారు అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు అవన్నీ అవసరమా అని శౌర్య అంటాడు. అంటే వీళ్ళిద్దరు రావడమే మనకి చాలా గొప్ప, అది ఎలా వస్తే ఏంటి, రండి బావగారు అని రవీందర్ ఇక వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాడు. అప్పుడే శౌర్య లోపల ఉన్న బంధువులందరికీ కూడా ఓకే మొదలు పెట్టేయండి అని సైగ చేసి చెప్తూ ఉంటాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి నడిచి వచ్చినట్లు ఉంది అని ఇక రఘురామ్ జానకిని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పొగుడుతుంటారు. మీ అమ్మాయిని మా ఊరికి ఇచ్చారు, మేము ఎంత సంతోషంగా ఉన్నామో అని ఒకరు చెప్తూ ఉంటే, మిమ్మల్ని మీ గురించి వినడమే కానీ మిమ్మల్ని ఇదే మొదటిసారి చూడడం, మీరు చాలా బాగున్నారు మీ జంట అని చెప్తూ ఉంటే, అవును వీళ్ళిద్దరిది చూడముచ్చటైన జంట సీతారాముల్లాగా అని అలా రకరకాలుగా చాలామంది పొగుడుతూ ఉంటారు. అదేంటి పీట పట్టుకొచ్చారు అని చెప్తూ ఉంటే, అది ఈయన అని జానకి చెప్పబోతూ ఆగిపోతుంది. అంటే ఇది మా ఇంటి ఆచారం అండి, అందుకే తీసుకొచ్చాం అని జానకి చెప్తుంది. అదేంటండి బట్టలు తీసుకొచ్చే ఆచారం ఉంది కానీ పీటలు తీసుకొచ్చే ఆచారం మేమెక్కడ చూడలేదే అని ఒకతను అంటాడు. ఇది మా ఇంటి ఆచారంలో ఉందిలేంటి అని రఘురామ్ చెప్తాడు. తీసుకొస్తే 2 తీసుకురావాలి కానీ ఇలా ఒకటి తీసుకొచ్చారేంటి అని ఇంకొకతను అడుగుతూ ఉంటాడు. మా ఇంట్లో ఆచారం అని చెప్తున్నాను కదా అని రఘురామ్ చెప్తాడు. మామయ్య రండి, ఇదిగోండి ఈ సోఫాలో కూర్చోండి, ఇది మా ఇంటి ఆచారం అని శౌర్య చెప్తాడు. అవును అత్తయ్య గారు మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మామయ్య గారి పక్కన కూర్చోండి అని శౌర్య చెప్తాడు. ఏంటిది అని శౌర్య ఇక రఘురామ్ అంటుంటే, మామయ్య చెప్పండి మామయ్య అని రామలక్ష్మి చెప్తుంటే, అవునండి మా ఇంటికి వచ్చిన జంటల్ని ఇదే సోఫాలో జంటగా కూర్చోబెడతాం అని రవీందర్ చెప్తాడు. శౌర్య ఇదంతా ప్లాన్ ప్రకారం చేపిస్తాడు.
రఘురామ్ జానకికి ప్లేస్ ఇవ్వకుండా అడ్డంగా కూర్చుంటాడు. నాన్న జరగండి నాన్న అని రామలక్ష్మి జానకిని తీసుకొస్తుంది. రఘురామ్ ఇక ఏమనుకుంటా పక్కకు జరిగి ఇక జానకి ప్లేస్ ఇస్తాడు. ఇలా ఒకే కుర్చీలో కూర్చునే ఆచారం ఎక్కడైనా ఉంటుందా అని రఘురామ్ చెప్తే, ఇలా పీటల ఆచారం ఎక్కడైనా ఉంటుందా, పీటల ఆచారం మందైతే కుర్చీలో కూర్చోబెట్టే ఆచారం వేలది అని జానకి అంటుంది. ఇక రఘురామ్ అయితే ఏం మాట్లాడు. రామా ఇప్పుడు హ్యాపీనేనా అని శౌర్య అడుగుతాడు. హ్యాపీ సార్ అని రామలక్ష్మి చెప్తుంది. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా నేను అస్సలు వదిలిపెట్టనులే రామా అని శౌర్య చెప్తాడు. రామలక్ష్మి, శౌర్య, ఇదిగో ఆ పుట్టింటి నుండి వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు కదా, వాటిని కట్టుకొని రండి అని చెప్తూ ఉంటే రఘురామ్ జానకి ఇచ్చిన బట్టల్ని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్తారు. ఇక ఆద్య బట్టలు పిండుకుంటూ ఉంటుంది. పార్వతి ముసుగు వేసుకొని ఆద్య వెనక వైపు నుంచి పిలుస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న పార్వతిని చూసి ఒక్కసారిగా ఆద్య ఉలికి పడుతుంది, భయపడుతుంది. అప్పుడే పార్వతి ముసుగు తీసేసి ఆద్య నేనే ఇలా రా అని ఆద్యని పక్కకు తీసుకువెళ్తుంది. ఏంటి పిన్ని ఇలా ముసుగు వేసుకొని ఎందుకు వచ్చావు, నేను ఎంత భయపడ్డాను, నార్మల్గా రావచ్చు కదా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. అమ్మో, నేను ముసుగు లేకుండా ఇక్కడికి రావడం ఎవరైనా చూసారే అనుకో, అప్పుడు నాకు ఈ ఇంట్లోనే కాదు ఆ ఇంట్లో కూడా స్థానం ఉండదు ఆద్య అని పార్వతి అంటుంది. సరే ఏంటి పిన్ని ఇలా వచ్చావు అని ఆద్య అడుగుతుంది. నువ్వు ఏదైనా గుర్తు చేసుకొని చెప్పమన్నావు కదా, నాకు ఒక మాట గుర్తుకొచ్చింది ఆద్య. ఇక్కడి నుంచి ఏది నాకు పెద్దగా వినపడలేదు, గుర్తుకు రాలేదు, కానీ నదిలో వేస్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తుంది. కానీ అది గుర్తొచ్చినట్లే వస్తుంది, సరిగ్గా గుర్తుకు రాకపోతుంది, కొంచెం కొంచెంగా వస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నాను. కానీ అది ఆడగొంత ఆద్య అని పార్వతి అంటుంది. ఆడగొంత? అసలు ఏ మాట మాట్లాడారో చెప్పండి పిన్ని అని ఆద్య అడుగుతుంది. సరిగ్గా గుర్తుకు రాలేదు, కానీ పూర్తిగా గుర్తొచ్చిన తర్వాత చెప్తాను. అదైతే ఆడగొంతని చెప్తున్నాను కదా అని అంటే, అయితే ఆ ఆడగొంతు నాదా అని ఆద్య అంటే, కాదు అని పార్వతి చెప్తుంది. అయితే పెద్దమ్మదా అని అంటే, కాదు అని పార్వతి చెప్తుంది. ఆ ఆడగొంతు మళ్ళీ అదే మాట మాట్లాడితే నాకు ఖచ్చితంగా గుర్తొస్తుంది, నేను గుర్తుపట్టేస్తాను. అది కూడా నాకు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. సరే కానీ నేను నీకు క్లూ ఇచ్చాను కదా, ఆ నగ ఇచ్చేవా అని చెప్తూ ఉంటే, నువ్వు క్లూ పూర్తి చేయలేదు కదా పిన్ని, నువ్వు ఆ ఆడగొంతు ఎవరితో చెప్పేసి అప్పుడు నగ పట్టుకు వెళ్ళు, ఇప్పుడైనా ఇస్తాను కానీ నీకు గుర్తుకు వస్తే అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీను మురుగుతూ ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య కాస్త బూస్ట్ ఏమైనా ఇస్తావా అని అడుగుతుంటే ఆద్య లోపలికి వెళ్తుంది, గ్లాస్ పట్టుకొని వస్తుంది. ఏంటిది అని ఇక సీను అడుగుతూ ఉంటే, కాఫీ అని ఆద్య చెప్తుంది. వద్దు బూస్ట్ తీసుకురా అని సీను చెప్తాడు. ఆద్యకి చాలా కోపం వస్తుంది, కాఫీ కప్పుని పక్కకు పెట్టేస్తుంది. సీను బ్యాక్ సైడు ఒక్కసారి గట్టిగా కొడుతుంది. అబ్బా వద్దు అద్య, థ్యాంక్స్ అద్య, వెళ్ళద్య అని ఇక సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆద్య ఆ వీడియో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. మా అమ్మ నాన్న కలిసి వచ్చారు తెలుసా అని అడుగుతుంటే, నాకు తెలుసు రామా, వాళ్ళ మధ్య దూరం పెరగకూడదని నేనే కావాలని పెద్దమ్మని వద్దని చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి వస్తారని తెలుసు. పెద్దనాన్న ఇప్పుడు పెద్దమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కొన్ని రోజులు దూరం పెట్టి వాళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోయేలా చెయ్యాలి. కాబట్టే పూజ పూర్తయ్యే వరకు నువ్వు వాళ్ళ పక్కనే ఉండు అని ఆద్య అంటుంది. అబ్బాచా ఇంకేం కథలు చెప్పకు, నువ్వు నాకు బాగా కథలు చెప్తున్నావే. వాళ్ళిద్దరూ పూజ పూర్తయ్యేలోపు ఎలా కలిసిపోతారో చూడు, నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు, చూస్తూ ఉండు, వాళ్ళిద్దరినీ నేను కలిపేస్తాను అని రామలక్ష్మి ఇక చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వాళ్ళు వ్రతంలో కూర్చొని ఉంటారు. అస్మిత రామలక్ష్మి తాగే తీర్థంలో విషం కల్పిస్తుంది. రామ తెలియకుండా ఆ తీర్థాన్ని తీసుకుంటుంది. రక్తం కక్కుకుంటూ ఉంటుంది. దేవుడా, ఈ పూజ పూర్తయ్యే వరకు నేను ప్రాణాలతో ఉండాలి అని రామలక్ష్మి చెప్పకుండా ఆ వ్రతంలో అలాగే కూర్చొని ఉంటుంది.